హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్లిప్కార్ట్ అమెజాన్లో సమ్మర్ సేల్ స్టార్ట్ అయింది. ఈ సేల్లో 2025లో ఎలాంటి ఏసీలు తీసుకోవాలి, సో బెస్ట్ ఏసీలు ఏంటి అనేది కొన్ని మనం ఈ వీడియోలో చూద్దాము. నేను ప్రజెంట్ అయితే ఓన్లీ 1.5 టన్ 3 స్టార్ అలాగే 1.5 టన్ 5 స్టార్ ఏసీలు మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. అంటే బెస్ట్ ఏసీలు, ఏవి డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది, ఏవి మంచి ఏసీలు, ఫ్లిప్కార్ట్లో తీసుకోవాలి, అమెజాన్లో తీసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాము. సో ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. అలా ఉంచినట్లయితే నేను ఏదైనా వీడియో పెడితే మీరు నోటిఫికేషన్లో చూసేయచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ 1.5 టన్ 5 స్టార్ ఏసీలన్నీ ఏంటంటే మనకి 35 నుంచి 41-42,000 వరకు అయితే పడుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే అమెజాన్ అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి ఫ్లిప్కార్ట్లో అంత ఆఫర్స్ అయితే ఎక్కువ లేవు. ఓన్లీ SBI క్రెడిట్ కార్డ్ పైన ఉన్నాయి తప్ప మిగతా అంతగా కూపన్ కోడ్స్ అయితే ఏం లేవు అనమాట. అదే మనకి అమెజాన్లో అయితే కూపన్ కోడ్ ప్లస్ మనకి HDFC క్రెడిట్ కార్డ్ పైన కొంచెం ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అందుకని నేను బెస్ట్ డీల్స్ అని నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని బెస్ట్ ఉన్నాయి, సో వాటిని కూడా నేను కొన్ని పిక్ చేసి కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఫస్ట్ ఇది LG, ఇది అమెజాన్ లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 45,490 అయితే పడుతుంది. దీనికి కూపన్ కోడ్ అయితే ఏం లేదు. ఇంకా HDFC క్రెడిట్ కార్డ్ పైన 4,500 అయితే డిస్కౌంట్ వస్తుంది అనమాట. అంటే మీకు ఓవరాల్ గా 40,990 అయితే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పానాసోనిక్ 1.5 5 స్టార్ అనమాట. సో ఇంక దీని ప్రైస్ వచ్చేసి 43,990 అయితే పడుతుంది. ఇంకా HDFC క్రెడిట్ కార్డ్ పైన మనకి 4,500 అయితే డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్ గా 39,490 రూపీస్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాయిడ్ లో మనకి దీని ప్రైస్ వచ్చేసి 41,400 అయితే పడుతుంది. 1250 రూపీస్ కూపన్ కోడ్, అలాగే HDFC క్రెడిట్ కార్డ్ పైన 4,250 అయితే వస్తుంది. ఓవరాల్ గా 35,900 కి అయితే ఈ ఏసీ వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యారియర్ ఏసీ అనమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 42,990 అయితే పడుతుంది. ఇంకా కూపన్ కోడ్ 500 వస్తుంది. అలాగే HDFC క్రెడిట్ కార్డ్ పైన 4,250 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా ఓవరాల్ గా 38,240 అయితే వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి 1.5 టన్ 5 స్టార్ అనమాట. ఓవరాల్ గా 35 నుంచి 41,000 వరకు అయితే ఈ బిట్వీన్ రేంజ్ లో మనకి ఇది అవైలబుల్ గా ఉంది అనమాట అమెజాన్ లో. నెక్స్ట్ ఇంకా వచ్చేసి 1.5 టన్ 3 స్టార్ అనమాట. సో ఇదైతే మనకి 25 నుంచి 35 లోపల అయితే పడుతుంది. వీటిలో ఫస్ట్ వచ్చేసి క్యారియర్ ఏసీ. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 35,990 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా కూపన్ కోడ్ 500 రూపీస్. ఇంకా HDFC క్రెడిట్ కార్డ్ పైన 4,250 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్ గా 31,240 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ లాయిడ్, దీని ప్రైస్ 32,990 పడుతుంది. ఇంకా కూపన్ కోడ్ 250 పడుతుంది. అలాగే HDFC క్రెడిట్ కార్డ్ పైన 3,500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే ఓవరాల్ గా దీని ప్రైస్ వచ్చేసి 29,240కి వచ్చేస్తుంది. అంటే మనకి 1.5 టన్ 3 స్టార్లు అయితే తక్కువే ఉన్నాయి మోడల్స్, అంటే ఎక్కువ లేవు. దీనిలోనే మనకి ఇంకోటి ఉంది క్రూజ్ అని. దీని ప్రైస్ వచ్చేసి 28,990 పడుతుంది. ఇంకా కూపన్ కోడ్ 500 డిస్కౌంట్ వస్తుంది. ఇంకా HDFC క్రెడిట్ కార్డ్ పైన 2,750 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. అంటే ఓవరాల్ గా వచ్చేసి మనకి 25,740కి వచ్చేస్తుంది. బ్రాండ్ ఎక్కువ మంది తీసుకుంటారో తెలియదు, కాకపోతే ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. ఒకవేళ మీకు తక్కువ ప్రైస్ లో కావాలంటే తీసుకోవచ్చు. అలాగే మనకి 1.5 టన్ 5 స్టార్ లో వోల్టాస్ కూడా ఉంది. అది కూడా మనకి 35,000-38,000 బిట్వీన్ ఈ రేంజ్ లో అయితే వస్తుంది. కాకపోతే నేనైతే దాన్ని రికమెండ్ చేయను, ఎందుకంటే నేను అంతకుముందు వాడింది వోల్టాస్ ఏసీని. అంటే పెర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు జరిగినటువంటి అనుభవం, అంటే దాంతో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది నేను ఇంక మళ్ళీ దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. సో అదేంటంటే నేను కొత్తదే తీసుకున్నాను, కాకపోతే ఆఫ్టర్ 5 years ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అంటే గ్యాస్ లీకేజ్ అవుతుంది. అది ఏంటనే చెక్ చేపిస్తే లోపల కండెన్సర్ ఉంటుంది కదా, సో దానికైతే లీకేజ్ అయితే ఉందన్నమాట. అంటే వెల్డింగ్ చేసినట్టు ఉంది. మరి కంపెనీ నుంచి వచ్చింది, వెల్డింగ్ చేసి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. నేను దాన్ని కూడా ఎక్కడ బయటకు అయితే పంపలేదు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను ఇంటి దగ్గరే చేయించాను. సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో అందుకే నేను దాన్ని అయితే రికమెండ్ చేయట్లేదు. ప్రజెంట్ వోల్టాస్ కూడా ఎక్కువ సేల్స్ అయితే అవ్వట్లేదు. సో ఓవరాల్గా ఇవన్నమాట. వీటితో పాటు కొన్ని ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఓన్లీ మనకి కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఓన్లీ SBI కార్డుతో ఉన్నాయి. ఇంకా కూపన్ కోడ్స్ కానీ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఎక్కువ లేవు. సో అవి కూడా 2-3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ అమెజాన్ సంబంధించినటువంటి ఈ ప్రోడక్ట్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కూపన్ కోడ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు బుక్ చేసే టైంకి. అంటే అది వాడి సేల్స్ని బట్టి కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు, కొన్ని తగ్గిస్తాడు. అలాగే వాటికి వ్యాలిడిటీ కూడా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఏది బెస్ట్ అనేది డిసైడ్ చేసి తీసుకోండి. అలాగే వారంటీ కూడా మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. అంటే చాలా మంది యూట్యూబర్స్ చెప్తా ఉంటారు అది తీసుకోండి ఇది తీసుకోండి అని. కాకపోతే మీరంతటా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఓపెన్ చేసి ఏది బెస్ట్ డీల్, ఏది బాగుంది, దేనికి రివ్యూస్ మంచిగా ఉన్నాయి, దేనికి రేటింగ్ ఎక్కువ ఉంది. నేను చెప్పినాను కూడా అబౌవ్ 4 అయితే ఉందన్నమాట రేటింగ్. సో వాటిని మాత్రమే మేము ముందు తీసుకొచ్చాను. అలాగే ఏంటంటే మీరు వారంటీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వారంటీ ఎన్ని ఇయర్స్ వస్తుంది, అంటే కంప్రెసర్కి ఎన్ని ఇయర్స్ వారంటీ వస్తుంది, అలాగే ఓవరాల్ పార్ట్స్కి ఎంత వారంటీ వస్తుంది అనేది. ఓవరాల్ పార్ట్స్కి వచ్చేసి 5 years ఉండాలి.
అలాగే కంప్రెసర్కి వచ్చేసి 10 years వారంటీ అయితే ఉండాలన్నమాట. సో అలా ఉండేలాగైతే ప్లాన్ చేసుకోండి. సో ఏది బెస్ట్ అనేది మీరే డిసైడ్ చేయండి ఓవరాల్గా. సో నేనైతే కొన్ని రికమెండ్ చేస్తాను, వాటి లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు నచ్చితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.